వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. హైదరాబాద్ సిటీలో అంబర్పేట ఏరియాలో ఒక వ్యక్తి తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులు 5గురిని అత్యంత దారుణంగా చంపేస్తాడు. మరొక కేసులో బంజారాహిల్స్లో ఓ వ్యక్తి ఆటోలో తీసుకెళ్ళి ఎవరు చూడట్లేదు కదా అని అతను చంపి చౌటొప్పులో పడేస్తాడు. నెల్లూరులో ఒక పిల్లాడిని హత్య చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో గత 10 సంవత్సరాల్లో చాలా హత్యలు జరుగుతుంటాయి. అయితే ఆ హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందా అంటే పడట్లేదు. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. నిజమే, అత్యంత దారుణంగా చంపిన ఆ కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా బయటకు రావడానికి ప్రధాన కారణం పోలీసుల దర్యాప్తు వైఫల్యం అంటున్నారు ఓ వ్యక్తి. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు నరేంద్ర గారు, అడ్వకేట్. డిఫెన్స్ సర్టిఫికేట్గా ఒక కేసును కానీ పట్టుకుంటే ఎంత దారుణమైన కేసు అయినా ఆ కేసులో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో చూసి దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా వాదించడం వల్ల నిందితులకి శిక్షను తప్పించుకుంటున్నారు. అయితే ఆయన చెప్పేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేసులో ఉన్న వైఫల్యం చూపిస్తాను కానీ నిందితులకు వత్తాసు పలకడం నా ఉద్దేశం కాదు, ఇది నా ప్రొఫెషన్ అని నరేంద్ర గారు అంటున్నారు. అటువంటి నరేంద్ర గారితో ఈరోజు మాట్లాడి అసలు పోలీసుల దర్యాప్తు ఎందుకు ఫెయిల్ అవుతుంది, పోలీసుల దర్యాప్తు ఫెయిల్ అవ్వడమేనా, లేదా నిందితులు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తున్నారా, లేదా సాక్షులు డ్రాప్ అవుతున్నారా అనే అంశాన్ని నరేంద్ర గారు అని తెలుసుకుంది. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇక్కడ నరేంద్ర గారు పరిచయం చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం. నరేంద్ర గారు యాక్చువల్గా క్రిమినల్ అవ్వాల్సిన వ్యక్తి క్రిమినల్ అడ్వకేట్ అయ్యారు. అదేంటో కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నరేంద్ర గారు చెప్పండి. అంబర్పేటలో అత్యంత దారుణంగా ఒక వ్యక్తి తెల్లవారుజామున కుటుంబ సభ్యులను 5గురిని చంపేస్తాడు. ఆ కేసులో మీ అందరం కూడా అనుకున్నాం ఖచ్చితంగా వీటికి శిక్ష పడుతుందని, కానీ ఆ కేసు అక్విటల్ అయింది. అవునండి. అదేవిధంగా అబ్దుల్ గారు, అదేవిధంగా చౌటుప్పల్ అంటారు. ఇంకా ఎన్నో కేసులు తీసుకుని అన్ని కేసుల్లో కూడా అక్విటల్ అవుతున్నాయి. అక్విటల్ అవుతున్న కేసుల సంఖ్యలో నరేంద్ర గారు సెంచరీ కొట్టారని కూడా ఈ ఇంటర్వ్యూలో మీ అందరికి మరొకసారి చెప్తున్నాం. దాదాపు అక్విటల్ కేసుల్లో 100 కేసులు కొట్టిన నరేంద్ర గారు ఇప్పుడు 102వ కేసుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ కేసు ఏంటి, అసలు అక్విటల్కి 100 కేసులకి రావడం, 100 కేసులు అక్విటల్ అవ్వడం అంటే రికార్డు సృష్టించడం ఏంటి అనే విషయాలు మరొకసారి నరేంద్ర గారిని అడుగుదాం. నరేంద్ర గారు, అంబర్పేట కేసు తీసుకున్నా, చౌటుప్పల్ కేసు తీసుకున్నా, అంటే ఎవిడెన్స్ ఉంటుండగా మరి కొన్ని కేసుల్లో హత్యలు చేసి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయిన తర్వాత కూడా మేమే నేరం చేశామని చెప్పిన తర్వాత కూడా ఆ కేసులో అక్విటల్ అవుతున్నాయి, నిందితులు బయటకు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమన్నా అంటే పోలీసులు దర్యాప్తు వైఫల్యం అనుకోవాలా, లేదు అక్కడ ఉన్న శిక్ష తప్పించుకోవడానికి ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది అనుకోవాలా, లేదు కొంతమంది సాక్షులు ఎవరైనా మేము చెప్పలేము మర్చిపోయామని చెప్పి విత్డ్రా అవ్వడం వల్ల అనుకోవాలా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి నరేంద్ర గారి కుటుంబ నేపథ్యం, అసలు నరేంద్ర గారు క్రిమినల్ అవ్వాల్సిన వ్యక్తి క్రిమినల్ లాయర్ ఎలాగయ్యారు, ఒకసారి ఆ బాల్యం అది చెప్పండి. సార్, నా పేరు నరేందర్ అండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరగడం హైదరాబాద్లో. మా రెసిడెన్స్ వచ్చి మోతీనగర్ అండి. అది ఎర్రగడ్డ, బోరబండ, అంటే మ్యాక్సిమం స్లమ్ ఏరియా కవర్ చేస్తుంది. మా కాలనీ 2 చుట్టుపక్కల కాలనీలో ఒకటే కొంచెం పాష్ అనుకోవచ్చు, అంటే అక్కడ ఉన్న దాంట్లో, మిగతా అంతా స్లమ్. చిన్నప్పటి నుంచి కూడా ఏదో అంటే క్రిమినల్స్ని మా చుట్టుపక్కల అంత ప్రభావంతో మనం ఒక నక్సల్స్ వైపు వెళ్దామా అట్లా భావజావాలు ఉండేవి మాకు. పలానా వాడు క్రిమినల్, వాడిలాగా చేస్తే మనం కూడా షేన్ అవుతాము అని అప్పుడు ఆ మైండ్లో మాకు అట్లా ఉండేది. మీరున్న ప్రాంతంలో అప్పుడు రౌడీ షీట్లు ఎక్కువ ఉండేవారు. చాలా వాళ్ళ ప్రభావం ఏముందో ఉందా మీ మీద? ఉందండి. అయితే అక్కడ ఆల్మోస్ట్ అందరు రౌడీ షీటర్స్, నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే నన్ను చిన్న అని పిలిచేవాళ్ళండి. ఎవరు మీకు గుర్తున్న రౌడీ షీట్ల పేరు చెప్పండి. అయితే బోరబండ, ఎర్రగడ్డ బోరబండకి ఒక చరిత్ర ఉందండి. అక్కడ ఎర్రగడ్డ టు బోరబండ నేను 30 years నుంచి నేను చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను చాలా చిన్నగా 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఎర్రగడ్డలో ఒక 6 murders అయింది. ఆ 6 murders చాలా గోకుల్ థియేటర్. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడ చూసి రావడం వెళ్ళింది. అరే రాత్రి ఇక్కడ మర్డర్ అయిందంట అంటే అట్లా రెగ్యులర్గా నేను వాళ్ళతోటి బాగా ఉండేటోని. వాళ్ళతోటే చాలామంది రౌడీ షీటర్స్ కూడా చిన్న అని పిలిచేవారు నన్ను. అయితే 30 years నుంచి నేను చూసుకుంటే
3 ఇయర్స్ ఒక రౌడీ షీటర్ షైన్ అవుతాడండి, అక్కడ పేరు బాగా తెచ్చుకుంటాడు. 3 ఇయర్స్ తర్వాత వాడిని చంపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్, 3 to 4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇంకో రౌడీ షీటర్ స్టార్ట్ అవుతాడు, వాడిని చంపేస్తారు. అట్లా ఫస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ అక్కడ గడ్డం నారాయణ అనే ఒక పెద్ద మనిషి ఉండే, అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ అయింది, ఆయనని గొంతు కోసి చంపేసినారు. అది కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళి చూసేసి వస్తుండే మేము ఎక్కడైనా. దాని తర్వాత గొల్లసీను అని ఒక రౌడీ షీటర్ ఉండే, ఆయన మీద కూడా చాలా కేసులు ఉండేది. ఆయనను కూడా 3-4 ఇయర్స్ ఆయన బాగా అక్కడ సంచలనం సృష్టించినాడు, తర్వాత ఆయనను చంపేసినాడు. దాని తర్వాత మన్సూర్ అహ్మద్ అని ఉండే, ఆయన అక్కడ లోకల్గా కౌన్సిలర్ కూడా ఉండే. తర్వాత ఆయన కూడా కొంచెం పేరు తెచ్చుకునేటప్పటికి ఆయనని చంపేసినారు. పేపర్లో రిపోర్టర్ కూడా పనిచేశారు, పేపర్లో రిపోర్టర్ కూడా చేసినారు. ఆయనను కూడా ఏంటంటే 3-4 ఇయర్స్ తర్వాత ఎవరినైనా ఒకరిని చూస్తారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు. తర్వాత దాని తర్వాత వచ్చేసి ఒక బాబా అనే అతను ఉన్నాడు, అతన్ని చంపేసినారు. దాని తర్వాత కారంపొడి రమేష్ అని ఉండే, 3-4 ఇయర్స్ గ్యాప్లో కారంపొడి రమేష్ అని. అంటే ఎక్కువ శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రౌడీ షీటర్గా వస్తుంటారు కారణం అంటే? అట్లా ఏం లేదండి. అందరూ ఇవైతే ఎవరినైతే చంపినారో, ఒక ఆయన గౌడు, ఒక ఆయన యాదవ్, ఒక ఆయన అట్లా అట్లా ఏం లేదు. ఎవరు షేన్ అయితే అక్కడ 3-4 ఇయర్స్ తర్వాత వాడిని చంపేసి నేను డౌన్ అయిపోవాలా. అక్కడ ఉన్న స్థలాల కోసమేనా గొడవంతా? అంటే కార్మిక నగర్ బస్తీలో ఉన్న భూముల కోసమేనా? చిన్న చిన్న భూములు కానివ్వండి, లేకపోతే మామూలు హస్తా వసూలు చేయడం కానివ్వండి, ఆటో వాళ్ళ దగ్గర వసూలు చేయడం కానీ అట్లా. తర్వాత మొన్నటి వరకు వాహిద్ అని ఉండే, ఆయనని కూడా అట్లనే చంపేయడం. తర్వాత ఆయనని చంపిన ఆయన 3-4 ఇయర్స్ అవ్వలేదు, మొన్న కాలా ఫెరోజ్ అని ఉన్నాడు, ఆయనని చంపడం జరిగింది. అట్లా ఆ ప్రభావము మా ఏరియాలో లోకల్లో ఉండే నా మీద కూడా ఉండేది. ఏటో వెళ్దాము అనుకున్నాను. కాకపోతే నాకు లా సెట్లో ర్యాంక్ రావడంలో, ర్యాంక్ వచ్చి లాలో చేరడం, ఆ అదృష్టం కొద్దీ నేను. అంటే మీరు ఇంటర్మీడియట్ రాయల్ జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు నరేంద్ర రౌడీ అని పేరు ఉండేది అక్కడ? అంటే రౌడీ అని కాదు, రౌడీ సర్కిల్ నరేందర్ బోరబండ నుంచి వస్తున్నాడు అంటే అదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు, శంకర్ లాగా నరేందర్ బోరబండ నుంచి వస్తున్నాడంట అన్న, అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు అమ్మాయిలు పటాయించడం చేసేవారు? అట్లా లేదండి, అవి ఎప్పుడు మాకు ఆ యాంగిల్ ఎప్పుడు లేదు. అంత సర్కిల్ అంతా అంతే అంత. సార్ మీరు చదువుకునే టైంలో చాలా మంది పేర్లు చెప్పారు, రౌడీ షీటర్ పేర్లు. అందులో మీకు బాగా దగ్గరైన వ్యక్తి అంటే ఆయన రౌడీ అవ్వచ్చు, కానీ ప్రతి రౌడీ వెనుక ఒక మంచి కోణం కనిపిస్తుంటుంది. మీకు అలాగ నచ్చిన మంచి కోణంలో ఉన్న రౌడీ షీటర్? అయితే ఈ క్రమంలో చాలామంది మిత్రులు ఉన్నారు. కొద్దిగా ఏదో ఒక రౌడీ షీటర్ నాకు ఫోన్ చేసి, భయ్ ఆప్కే నామ్ పే సుపారీ మిలా అన్నాడు. సుపారీ అంటే నేను తప్పకాంచడానికి, ఆప్సే మిల్నే కా హై అన్నాడు. అచ్చి బాతే మిల్నేంగే. నేను వెళ్ళిన, పాపం ఆయన వాహిద్, भाई आप मैं राउडी शीटर हूँ, मैं मेरे नाम से पूरा एरिया बोरावंडा डर था, आप अकेले आ गए क्या? ना कोई मारने वाला फ़ोन करके नहीं बुला था, तो नहीं भाई आपके नाम पे सुपारी आया था, हम फ़ोटो देखते कि हमारा वकील साहब है, हम कहीं ये करेंगे बोल के मैं आपको इतिला दिया सब అని చెప్పి ఆయన పాపం బాగా ఇది చేసినాడు. వకీల్ సాబ్, నన్ను వకీల్ సాబ్ అంటారు ఇప్పటి నుంచి కాదు. నేను 2002 నాది ఎన్రోల్మెంట్, అప్పటి నుంచి కూడా వకీల్ సాబు. ఎందుకు మీకు సుపారించింది ఎవరండి? అంటే ఇక కొంచెం నాతో తిరిగిన వాళ్ళే కొంచెం పొలిటికల్గా ఎదిగి కొంచెం అట్లా నేను ఎప్పుడన్నా పొలిటికల్గా వస్తానేమో అని. అంటే ఇప్పుడు కాకుండా మీరు చిన్నతనాల్లో మీకు చిన్న అనే రౌడీ షీటర్లో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అంటే ఇందాక మీకు ఎందుకు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా అంటే, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రౌడీ కాడు, అలాగే మంచివాడు కాదు. ఆ పెరిగిన ప్రభావం ఉంటుంది. మీరే చెప్తున్నారు చుట్టుపక్కల. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు ఒక మంచి కోణం కనిపిస్తుంటుంది. నాకు మంచి కోణం కనిపించిందంటే ఈ వాహిద్ తోటే. ఆయన మ్యాక్సిమం ఆయన మీద కూడా చాలా మర్డర్ కేసులు ఉంటాయి, ఆయనను కూడా చంపేసినారు. ఆయన దాంట్లో మంచి కోణం ఏంది అంటే, అక్కడ భాయ్ మేరకు కైకు నైమారే అంటే ఆయన ఏమంటాడంటే, भाई आप मेरे को जब हेल्प करें, मेरे को आपको कैसा बोलते हैं हम लोग? नहीं बोलते, नहीं वकील साहब मेरा शायरी से रहो, अच्छी बात है, शुक्रिया, मारने वाला ऊपर वाला है, बचाने वाला ऊपर वाला है,
శుక్రియా అని చెప్పేసి నేను వచ్చేసినాను. ఆయన ఇదేంటి అంటే ఆయన లోకల్గా కూడా చాలామందికి అన్నదానాలు అవి చేస్తుంటాడు. స్లమ్ కదా ఆయనకు వచ్చిన డబ్బులో చాలా మటుకు కూడా ఖర్చు పెట్టినాడు. వాళ్ళందరికీ కూడా నేను జైల్లో ఉంటే వాళ్ళ చుల్లా బంద్ అంటే వాళ్ళ ఇంట్లో పూట గడవదు అని వాళ్ళందరికీ కూడా బాగా చాలా మటుకు హెల్ప్ చేసేటోడు బాగా. మీకు వాహిద్ అన్న వ్యక్తి కొంచెం దగ్గర అని కాదు, నేను ఎవరిని ఎక్కువ దగ్గర రానియలేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు క్లయింట్స్ లాగా వచ్చేవాడు మనకి అసోసియేట్ అయిపోతాం మేము ఆయనకి, అందుకనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండే. తర్వాత మీరు ఇంటర్మీడియట్ తర్వాత నాది లా సెట్ రాస్తే లా సెట్లో ర్యాంక్. ఎందుకంటే లా సెట్ రాయాలనుకున్నారు మీరు, పొరపాటులో మీరు ఒక డాన్ అవ్వచ్చు కదా. డాన్ అవ్వచ్చు, కానీ మా బ్రదర్ ఏం చేసినాడంటే వీడికి చాలా క్రిమినల్ సర్కిల్ ఉంది, వీడు LLB అయితే కరెక్ట్ సెట్ అయిపోతాడు అని లా సెట్ ఫామ్ తెచ్చినాడు. తెచ్చితే నేను ఆ లా సెట్ రాయడం జరిగింది, దాంట్లో మంచి ర్యాంక్ రావడం జరిగింది. అందులో నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి అప్పటి వరకు నేను యావరేజ్ బిలో యావరేజ్ కూడా అనుకోవచ్చు. అయితే 10th క్లాస్లో నేను ఒక సబ్జెక్ట్ పోయింది నాది, పోతే 1 year నేను ఖాళీగా ఉన్నా. 1 yearలో అంతా వీళ్ళతోటే సరౌండింగ్ అంతా వీళ్ళతోటే తిరగడం మా బ్యాచ్ తోటి. లక్కీగా ఏంటంటే ఏ కేసులో నేను ఇరుక్కోలేదు. తర్వాత ఎల్ఎల్బిలో 5 years కూడా ఇక్కడ కూడా అదే గొడవలు అవి. అక్కడ కూడా స్టాబింగ్ కేసు ఉన్నట్లుంది కదా. స్టాబింగ్ నేను చేయలేదండి, కానీ ఆ కేసు మా సీనియర్స్ తోటి గొడవ అయ్యి మా మీద అప్పట్లోనే కాపీ టు సీఎం, కాపీ టు PM దాకా పోయినాయి కంప్లైంట్స్ పోయినాయి, వీళ్ళని అరెస్ట్ చేయాలని. అది అప్పుడు కూడా కొంచెం అప్పటికి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇది పెట్టుకొని మేము బయటగా లక్కీగా. అంటే మీరున్న ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడు మీకు ఎదురుపడలేదా? నాకు బాగా దగ్గర కదంటే ఆయన దగ్గర. మొన్న ఒక 1 week బ్యాక్ కూడా కలిసినారు నన్ను కూడా, ఒక తమ్ముడు. మీరు వెళ్ళి ఆయన హెల్ప్ తీసుకున్నారా? నేను హెల్ప్ ఆయన దగ్గర తీసుకోలేదు, కాకపోతే నాకు వాళ్ళ 2 sons కూడా నాకు బాగా దగ్గర. అంటే ఇప్పుడు కాదంటుంది కాలేజ్ డేస్లో యాక్చువల్గా ఒక సందర్భంలో ఇంటర్ కాలేజ్లో రాయల్ జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకి మాకు గొడవైంది, కానీ అంత పెద్దగా ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. మొత్తానికి 5 సంవత్సరాలు కష్టపడి లా సెట్ చేసిన తర్వాత నేను 2002లో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పెద్ద మనిషి ఏం చేసినాడంటే, నేను అనుకున్న మెంటాలిటీకి CVSS శ్రీమంత్ కుమార్ అని క్రిమినల్ ప్రాక్టీషనర్ ఉన్నారు, సీనియరు, ఆయన దగ్గరనే చేరాలి అని. ఎవరన్నారు? ఒక పెద్ద మనిషి, నాకు బాగా దగ్గర ఆయన కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నన్ను అక్కడ చేర్పించడం జరిగింది. ఆయనని ఇంట్రొడ్యూస్ చేయడం. ఆయన అప్పటికే సీనియర్స్ నాకంటే ఆయన దగ్గర సీనియర్ కొలీగ్స్ 5-6 మంది ఉన్నారు. కానీ ఆయన చేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ఇది నెల్లూరు కేసులో. మీరు అడ్వకేట్ కాకముందు మీ లైఫ్లో 2 వ్యక్తులు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఒకరు మీ అన్న, ఆయన లాస్ట్ సెట్ ఫామ్ ఇవ్వబట్టి వెళ్ళారు, లేదంటే మీరు ఇంకా ఇక్కడే అంటే ఇప్పటి వరకు ఎవరు కేసులో ఉంటానో పైకి వెళ్ళడం కాదు, జైలుకి వెళ్ళడం ఏదో లేదు. ఖచ్చితంగా ఎవరు ఊరుకునే వాళ్ళు కాదండి. రెండో వ్యక్తి మీరు టాలెంట్ గుర్తించి మీకు సీనియర్ సజెషన్ చేస్తున్న ఆయన, మీ పెద్ద మనిషి. రైట్. సీనియర్ దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పారండి? అంటే LLB అయిన తర్వాత సీనియర్ దగ్గర చేరాను కదా. చేరిన తర్వాత అప్పటికే మాకు తెలంగాణ యాక్టివిటీలో, తెలంగాణ గురించి పోరాడంలో బాగా, తెలంగాణ అనే సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ మాకు. అయితే 2002 మూమెంట్ ఏం లేదండి అప్పుడు. 2001 నుంచి కూడా మా కాలేజ్లో 97-98లో ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ అనే మూమెంట్ స్టార్ట్ చేసినారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు మేము కాలేజ్కి ఆయనని ఇన్వైట్ చేసినాము. కొన్ని రోజులకి ఆయన పాపం యాక్సిడెంట్లో చనిపోయినారు. అప్పటి నుంచి మాకు తెలంగాణ తెచ్చుకోవాలని అది ఒక కాన్సెప్ట్ ఉండేది. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మేము బ్లాంక్ అయిపోయినాం. తర్వాత 2-3 years తర్వాత మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత ఒక తెలంగాణ సింపథైజర్గా మేము యాక్టివ్గా, నేను ఒక స్టూడెంట్ వింగ్కి తర్వాత లీగల్ అడ్వైజర్గా ఉండి వాళ్ళకందరికి కూడా బెయిల్స్ కూడా ఫ్రీగా చేయడం. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు ఎక్కడైనా కలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా అయిపోయినారు. గుర్తుపెట్టుకుంటారు.
ఓకే, సీనియర్ దగ్గర చేరిన ఫస్ట్ కేసు చెప్పండి. ఫస్ట్ కేసు ఇది నెల్లూరు మర్డర్ కేసు అండి. Okay. దాంట్లో సారు మా సీనియర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అయినారు. ఏపీ గవర్నమెంట్ అప్పుడు సెన్సేషన్ కేసు అక్కడ నెల్లూరులో. అచ్చా. దాంట్లో కన్విక్షన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ కేసులో కన్విక్షన్ ఎలాగ వచ్చిందండి? సార్ సీనియర్తో పాటు నేను కూడా విట్నెస్లు ఫస్ట్ ఎలాగానే ఫైల్ చూసి మొత్తం అంతా విట్నెస్లను అందరినీ కూడా బ్రీఫింగ్ చేయడం సార్తో పాటు. అంటే ఎట్లా ఉంది, దాన్ని ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, ఎవరిని ఎప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవాలి, అవన్నీ కూడా సార్తో ఉండి నాకు చాలా అది కన్విక్షన్ రావడంలో సార్తో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానండి. సార్ మీరు అడ్వకేట్ అయిన ఎన్రోల్ అయిన తర్వాత సీనియర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక గోల్ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నారా, లేదు సర్వీస్ మోటో అనుకున్నారా, లేదు మీ పాత రికార్డ్ దీంట్లో ఆ పాత రికార్డు చూపిద్దాం అనుకున్నారా? ఒకటి ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకున్నా. తర్వాత ప్రొఫెషనల్తో పాటు సర్వీస్ కూడా చాలా సర్వీసెస్ కూడా నేను చేస్తున్నానండి. అంటే చాలామంది లీగల్ సర్వీస్ అథారిటీలో నేను లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కూడా ఉన్నా. దాంట్లో కూడా చాలామందికి అడ్వకేట్స్ కూడా పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా చేయడం జరిగింది. అది అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో విఠాబా టెంపుల్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. దాంట్లో అయితే ఇప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే చాలా కష్టం. పోలీసు వాళ్ళని ఎట్లా అంటే కన్విక్షన్ రావడానికి 100% చూస్తారు. దాంట్లో నాకు అప్పుడు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే, ఆయనకి అప్పటికే 20 years ఎక్స్పీరియన్స్. కోర్ట్ కానిస్టేబుల్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుందండి, ఎట్లా కన్విక్షన్ చేయాలా, ఏం చేయాలని. వాళ్ళు రెగ్యులర్గా దట్ టు 20 years అంటే ఆయనకి నాకు చాలా, ఆయన కన్విక్షన్ తీసుకుంటానే నేను అక్విటల్ తీసుకుంటాను. అదేమో జైల్లో ఉన్న కేసు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్. ఆయన పాపం ఈ కేసుకి కూడా నువ్వు పెద్ద ఫీజు వస్తుందని కూడా కాదు, నీకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే కేసు తీసుకున్నప్పుడు ఆ ఫీజు వస్తుందా లేదా తర్వాత, కానీ అది గెలవాలి. దాంట్లో కూడా ఆ కేసు కూడా అక్విటల్ వచ్చిందండి. ఏ విధంగా వచ్చిందండి? ఏ విధంగా వచ్చిందంటే నైట్ అక్కడ చంపేసి పడేస్తే ఎర్లీ మార్నింగ్ ఎవరో చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, డెడ్ బాడీ ఉందని. డెడ్ బాడీ ఉంది అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చినారు. వచ్చి క్లూస్ టీమ్ని పిలిచినారు. తర్వాత కేసు పెట్టినారు. అదంతా జరిగింది. నాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే క్లూస్ టీమ్ వాళ్ళు ఎవిడెన్స్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్లోనే అది ఇన్సిడెంట్ అయిన తర్వాత సుమారు 1.5 hour తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చినారు. అప్పటికే జనాలు గుమ్మిగూడి ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళు అక్కడ అంత డిలే అయిన తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎవిడెన్స్ మీద ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్న వాళ్ళవి కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళడం చూడడానికి వెళ్తాం, రిపోర్టర్స్ వెళ్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ వేలు ముద్రలు కానీ కాలు ముద్రలు కూడా డిస్టర్బ్ అయిపోతారు సీన్. అయితే పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళకి దొరికిన తర్వాత ఆ లొకేషన్ ఏదైతే ఆ సీన్ ఉందో డిస్టర్బ్ చేయకుండా దాన్ని సరౌండ్ చేసి దాని చుట్టుపక్కల కూడా ఏదో ఆధారాలు డిస్టర్బ్ కాకుండా అప్పుడు క్లూస్ టీమ్ తెచ్చి వాళ్ళతోటి ఎగ్జామిన్ చేపిస్తే అక్కడ చాలా ఆధారాలు కరెక్ట్గా దొరికేవి. దాంట్లో ఏం చేయాలంటే ఇక జనాలు కూడా గుమ్మి కుడతారు, ఫోటోగ్రాఫర్స్ వస్తారు, వాళ్ళని ఎవరికి కాదండి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా ఉంటాయి. అట్లా క్లూస్ టీమ్ వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది ట్రేస్ చేయడం. అక్కడ ఆ పాయింట్లో నాకు క్లూ దొరికింది. నేను కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, లేదు మీరు రావడానికి క్లూస్ టీమ్ వాళ్ళు మీరు వచ్చేవారికే అక్కడ చాలామంది 100 సంఖ్యలో గుమ్మిగూడి ఉన్నారు కదా అంటే ఉన్నారు అన్నారు. అవి ఏమైనా ఆధారాలు దొరికింటే వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు దొరికి ఉండొచ్చు, వీడిది కాదు అని ఆ పాయింట్ మీద దాంట్లో కూడా నేను అక్విటల్ తీసుకోవడం జరిగింది. మరి ఆ 20 years ఎక్స్పీరియన్స్ కోర్ట్ కానిస్టేబుల్ ఏమన్నారు? ఆ పాపం ఆ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ తర్వాత కూడా నన్ను అప్రిషియేట్ చేసి వాళ్ళ బంధువులు ఎవరిదని కేసులు ఉంటే కూడా నాకు రిఫర్ చేసినారు. పాపం ఈ మధ్యలో ప్రమోషన్ వచ్చి బంజారాస్లో లాస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో చనిపోయినారండి ఆయన, ప్రవీణ్ కుమార్ అని. అంటే మీరు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ముందు సీనియర్ దగ్గర కొంతకాలం చేశారు. అవును, ఆయన దగ్గర నెల్లూరు కేసులో అక్విటల్ తీసుకొచ్చారు, కన్విక్షన్ తీసుకొచ్చారు. దాని తర్వాత సీనియర్ కొలీగ్ దగ్గర మా సీనియర్ దగ్గర ఓ భార్గవ గారు అని సీనియర్ కొలీగ్ ఉండే. ఎవరండి? మా సార్ జూనియరే. నా పేరు ఓ భార్గవ. అయితే ఆయన ఇప్పుడు నోమూర్ అంటే లేరు. సీనియర్ తోటి అంటే కొంచెం 6-7 members జూనియర్స్ ఉండే, రెగ్యులర్గా టచ్ ఎక్కువ ఉండకపోతుండే.
కాకపోతే ఓ భార్గవ గారు అప్పట్లోనే చాలా టాలెంటెడ్. అప్పుడు నాది 7 years అవ్వలేదు. కాకపోతే ఆయన నాతోటి ఆయన కేసులన్నీ 302లే చేసేవారు. ఆయన నన్ను తీసుకెళ్ళి నాకు ట్రయల్ నేర్పించిందంతా దగ్గరుండి క్రిమినల్ ట్రయల్ ఎట్లా చేయాలని చెప్పి నేర్పించడం ఆయన్నే చేశారండి. మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక 302 చెప్పండి. చాలా పెద్ద సెన్సేషన్ కేసు ఒకటి ఉందండి. సొలోమి మర్డర్ కేసు అని చెప్పి తార్నాకలో జరిగింది. తార్నాకలో జరిగితే దాంట్లో యాక్చువల్గా ఏంటంటే శ్రీనివాస్ అనే నిందితుడు మచిలీపట్నంలో సేమ్ ఇట్లా మనం కూర్చున్నట్టే కూర్చొని ఛాయలు తాగి నైట్ బస్ ఎక్కి వచ్చి ఇక్కడ మర్డర్ చేసి 2.5 లక్షలు ఆమె దగ్గర క్యాష్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే ఊరికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. ఇక్కడ డెడ్ బాడీ దొరికిందని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆమెకి ఒక ఆయనతోటి అఫేర్ ఉండేది. అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే బొక్క మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయనని తెచ్చి వీడే చంపింది అని చెప్పి రిమైండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఆ బొక్క మధుసూదన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఏం చేసినారంటే హైకోర్టులో రిట్ వేసి లేదు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము దీంట్లో ఆయన ఆ టైంకి ఇక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఒక పార్టీ లీడర్ ఢిల్లీలో ఉన్నాడు, అన్ని ప్రూఫ్స్ వేస్తే యాక్చువల్గా ఆయన కాదు, చంపింది ఆయన కాదని తెలిసింది. దాంట్లో ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరు సస్పెండ్ డిస్మిస్. ఆయన్ని ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తారు? అయితే అయితే ఉండేది వీళ్ళు అనుమానం, ఆయన్నే రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు కదా అని ఆయన్నే ఇన్వాల్వ్ చేసేసినారు, రిమాండ్ చేసేసినారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేసి రిమాండ్ చేసేసినారు. 15 days తర్వాత ఆయన కాదని తెలిసిన తర్వాత యాక్చువల్ అక్యూజ్ గురించి వేయడం మొదలుపెట్టినారు. యాక్చువల్గా నిందితుడి గురించి వేట మొదలు పెడితే వీడు దొరికినప్పటికీ ఆ ఇన్స్పెక్టర్లు ఆయన రిమాండ్ చేసిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయినారు. దాంట్లో ఇంకా పోలీసు వాళ్ళు చాలా టైట్గా చేసినారు, ఎట్లన్నా కేసు కన్విక్షన్ రావాలని చెప్పి. దాంట్లో కూడా సెన్సేషన్గా అది కూడా అక్విటల్ అయింది. వాడిని జైల్లోనే పెట్టి ట్రయల్ చేయడం జరిగిందండి. దాంట్లో కూడా అక్విటల్ జరిగింది. అంటే చంపింది వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి రిమైండ్ చేశారు, కన్ఫెషన్ తీసుకొచ్చి తర్వాత బయట అంటే అరెస్ట్ చేసి అతన్ని బుక్క మధుసూదన్ రెడ్డి అనే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయననే కన్ఫెషన్ ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి రిమైండ్ చేశారు. సార్ ఆ కేసు రీఓపెన్ అయింది, రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చంపిన వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా లేదా ఎవరు అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఎవరు? చంపిన వ్యక్తికి బెయిల్ రాలేదు, ఎవరు వేయడానికి ముందుకు రాలేదు. జైలు అదే లీగల్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చేసాడని ఎలాగొచ్చింది? తర్వాత వీళ్ళు ఆ రోజు ఎవరెవరు వచ్చినారు ఏంటి అని మొత్తం చూస్తే ఇట్లా బక్కగా సన్నగా వాడు వచ్చినాడు అని చెప్పి ఎవరో వాచ్మెన్ ఎవరో చెప్తే ఈ వీడెవడు అని చెప్పి అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ అంతా రాలేదు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, సీసీటీవీలు ఏం లేవు కదా? ఏం లేవు, సీసీటీవీలు అయితే లేవు, సెల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ అంత వైడ్గా లేదు. అయితే చిన్న ఆధారంగా పోలీసులు పట్టుకొని ఎవరు వచ్చినారు ఎవరు పోయినారని చూసి ఫ్రీక్వెంట్గా ఎవరెవరు వస్తున్నారు వీళ్ళింటికి అంతా చూసి వాడిని మచిలీపట్నంలో పట్టుకొని తెచ్చినారు, రిమైండ్ చేసినారు. ఇప్పుడు ఆ క్లయింట్ మీకు అప్రోచ్ అయ్యాడా? లేదండి, అది ఓ భార్గవ గారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనమాట. ఆయన అంటే 7 years స్టాండింగ్ ఉంటేనే సెషన్స్ కేసెస్ అప్పచెప్తారన్నమాట లీగల్ ఎయిడ్. అంటే జైల్లో అడ్వకేట్ని పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళకి ఎంగేజ్ చేస్తారన్నమాట గవర్నమెంటే, లీగల్ సర్వీస్ అథారిటీ. దాంట్లో యాడ్ చేస్తే దాంట్లో నేను అసిస్టెంట్, నాకు అప్పుడు ఇంకా 7 years రాలేదు అప్పుడు స్టాండింగ్. నేను ఆయనతో ఉండే రెగ్యులర్గా ఫాలో అవుతుండే. ఆ కేసులో కూడా అక్విటల్ ఎట్లా వచ్చిందంటే ప్రైమా ఫేసి మీరు ఒకరిని తెచ్చి రిమాండ్ చేసినారు వేరేవాడిని, మళ్ళీ వీడిని తెచ్చినారు, వీడు కాదంటే ఇంకోని తెస్తారా? ఆల్రెడీ ఒకటి మిస్టేక్ చేస్తారు ఇది కూడా అని మీరు వాదించారా? అంటే ఆ కేసులో అంటే మామూలుగా చేస్తే ఏం చేయాలి అంటే బాడీ దొరికితే 174 రికార్డ్ చేసి సస్పిషియస్ డెత్ కింద కేసు బుక్ చేసి సస్పిషియస్ డెత్ కింద పెడితే మనకు టైం దొరుకుతుంది. టైం దొరికిన తర్వాత అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అప్పుడు దాన్ని సెక్షన్ 302కి లేకపోతే 306 దాని కంటెంట్స్ బట్టి జరిగిన మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాన్ని బట్టి మనం ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న తార్నాక మర్డర్ కేసులో నాకు గుర్తొచ్చింది,
స్ట్రీట్ నెంబర్ 2లో జరిగిన మర్డర్ అది. ఆ కేసులో వాడిని తీసుకొచ్చారు అసలు నిందితుడిని. మీరు అంటే ఒక చిన్న ఈ సింపుల్ లాజిక్తోనే కేసు కొట్టింది కదండి. సింపుల్ లాజిక్ అంటే సింపుల్ లాజిక్ అని కాదు, ఇదైతే పెద్ద ఆయన ఇంతకుముందు వేసిన అవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ అక్యూజ్ని ఎవరినైతే రిమాండ్ చేసినారో వాళ్ళని చేసినారు, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నారు, అవి కోర్టులో ఉంటాయి ఎట్లా, మళ్ళీ తర్వాత వీళ్ళు వేసినారు. సేమ్ ఒక వ్యక్తి ఆయన అని చెప్తాడు, తర్వాత ఈయన అని చెప్తాడు, ఎవరిని నమ్మాలా? బెనిఫిట్ ఆఫ్ డౌట్. రెండు కేసుల్లో కూడా ఒకే విట్నెస్ అంటే ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి, అంటే అంత మరీ లోకి చేయలేదు, ఫూటింగ్స్ సేమ్ ఉన్నాయి. ఒక్కోసారి ఏమో వాడు చంపినా అని చెప్తారు, మళ్ళీ వీడిని తీసుకొచ్చి నేనే అని చెప్పి కన్ఫెషన్ చేస్తారు. అంటే వీడు కూడా కరెక్టేనా కాదా చంపింది అనే డౌట్ రేజ్ చేయడం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేశారు. ఆయన బయటకు వచ్చి ఏమన్నాడండి? బయటకు వచ్చినాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే క్రిమినల్స్ కూడా ఎట్లుంటారంటే దీంట్లో చెప్తాను, దాంట్లో ఆ అమౌంట్ కూడా వీడి దగ్గర సీజ్ చేసినారు. కోర్టు నుంచి అమౌంట్ కూడా రిటైన్ ఇవ్వమని ఆర్డర్ వచ్చింది అక్విటల్ చేస్తూ. ఈయన ఏం చెప్పినాడంటే పెద్ద ఉత్తరం రాసినాడు ఓ భార్గవ్ గారికి, ఇద్దరం కలిసి ఓపెన్ చేసినాం, మీరు జైలు నుంచి మీరు దేవుడు, నాకు మీరు రోజు మీ ఫోటోనే పెట్టుకుంటాను, బయటకు వచ్చిన తర్వాత నేను మీకేం ఫీజు ఇవ్వలేదు, నాకు ఎఫ్డిఆర్స్లో డబ్బులు ఉన్నాయి, దాంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత అవి తీసిస్తాను అన్నీ చెప్పినాడు. ఈ లెటర్ చూస్తుంటే ఆయన కంట్లోంచి నీళ్ళు వచ్చినాయి, నా కంట్లో నుంచి నీళ్ళు, అబ్బా ఎంత మంచోడికి మనం ఎంత హెల్ప్ చేసినామని. క్రిమినల్ నేచర్ ఎట్లుంటుందంటే రిలీజ్ అయిన తర్వాత ఫైన్ మార్నింగ్ మాకు తెలియకుండానే ఎఫ్డిఆర్లు కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన కాంటాక్ట్ ఉండదు ఇంకా. అట్లా అంటే క్రిమినల్ నేచర్ అట్లనే ఉంటుంది. క్రిమినల్ అందుకే క్రిమినల్ అన్నాం కదా. అంతే. అంటే వాడు ఫస్ట్ టైం క్రిమినల్ కూడా కదా, నాకు తెలిసి హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉంటాడు. హ్యాబిచువల్ అఫెండర్ వాడి మీద ఇంతకుముందు ఏం లేవు, కానీ అంత క్రిమినాలిటీ కనబడదు కదండి. ఫస్ట్ టైం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ చేశాడు అనుకోండి, వాడు రియలైజ్ వస్తుందా తప్పు చేశానని మీద రావచ్చు. కానీ మిమ్మల్ని కూడా మోసం చేశారంటే వాడిని ఏమన్నా చేస్తారు, ఎవరినైనా చేస్తారు వాళ్ళు. ఒకసారి ఎందుకు అసలు ఆమెను చంపాల్సి ఉంటుంది? ఆయనకి డబ్బులు మెయిన్గా, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, లోన్లీ ఉమెన్, అది మెయిన్ ఇంపార్టెంట్. 2,70,000 ఏదో తీసుకొని వెళ్ళినాడు. అంటే ముందే పరిచయం ఆవిడకి. ఈయనకి ఆమెకి కామన్ ఫ్రెండ్ ఒక లేడీ ఉండేది. ఆ లేడీ ద్వారా ఆ లేడీతోటి అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆమె కలిస్తే ఆమె ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఈమెని, ఏమి లోన్లీగా ఉంటుందని. దాన్ని బట్టి ఆయనకి లోన్లీగా ఉంటుంది కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని. సార్ ఓ భార్గవ్ గారు తర్వాత మీరు ఇండిపెండెంట్గా అయ్యారా లేదా ఇంకా వేరే సీనియర్ దగ్గర? లేదండి, ఇండిపెండెంట్. క్రిమినల్ ఓన్లీ నేను చేసేవన్నీ క్రిమినల్ కేసెస్ అండి. ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాక ఫస్ట్ అక్విటల్ కేసు ఫస్ట్ ఇక్కడ మీరు 100 సెంచరీ దాటారు కదా. అవును. ఫస్ట్ అంటే ఇది బాలకృష్ణ అని బంజారాస్ చోటుపల్లి చేసాం కదా, అదే. చెప్పండి ఒకసారి. అయితే ఇది ఒక వ్యక్తి ఆటో కోసం వచ్చినాడు, వాడిని ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటో వస్తాను ఉప్పల్ సైడ్, సరే అని వాడిని తీసుకున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఆటోలో ఎక్కడం జరిగింది. వీళ్ళెవరు అంటే, లేదు మా ఫ్రెండ్స్ ముందర దిగుతారు వాళ్ళు. అది తీసుకెళ్ళి మధ్యలో వాడిని ఆటోలో వెనకాల కూర్చొని చంపేసి బాడీ ఎట్లనే పెట్టుకొని తీసుకెళ్ళి చోటుపల్లి ఏరియాలో పడేసినారు. వారి బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసినారు. అది దాంట్లో కూడా చాలా ల్యాబ్స్ జరిగింది. అక్కడ బాడీ అక్కడ దొరికింది, అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది చౌటుపల్లిలో. దాని తర్వాత ఇక్కడ వేరే కేసులో దొరికితే వీళ్ళు కన్ఫెషన్ మీద ఆ బాడీ వాళ్ళు చేసింది వీళ్ళే అని చెప్పి వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఆ కేసులో మరి ఏ విధంగా ఎక్విట్ వెళ్ళిందండి? ఇక్కడ మిస్సింగ్ కేసు ఉండొచ్చు, అక్కడ 302 దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్యూజ్డ్ దొరికాడు. మీకు ఎవరు అక్యూజ్డ్ అయ్యాడా? అక్యూజ్డే. మన తెలిసిన సర్కిల్ తోటి, అంటే ఇంతకుముందు కేసు చేసిన వాళ్ళు ఎవరో ఉండి చెప్తే అట్లా చేయడం. ఓకే, దాన్ని ఏ విధంగా మీరు అంటే ఈ జనరల్గా నేను థెఫ్ట్ కేసెస్, ప్రాస్టిట్యూషన్ కేసెస్ నేను చేయనండి ఇప్పుడు. 302 అంటే మ్యాక్సిమం అదే. అంటే ఈ దీంట్లో ఎవరో రిఫర్ చేస్తే అట్లా ఇది చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ కేసులో అలాగే ఏ విధంగా మీకు ఎక్విటల్ వచ్చింది? ఏ విధంగా అంటే ఇక్కడ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్సేనా? కోర్టు ఎప్పుడైనా బెనిఫిట్ ఆఫ్ డౌటే అంటాను. ఏ మాత్రం డౌట్ వచ్చినా అక్యూజ్ ఫేవర్గా తీసుకోమని చెప్పి ఉందండి. అయితే దీంట్లో ఏంటి అంటే, అక్కడ బాడీ దొరికిన తర్వాత బాడీతో పాటు బాడీలో చూస్తే ఇక్కడ
ఘాట్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు చంపి పడేసినట్టే తెలిసిందని చెప్పి ఒక నైలాన్ తాడు ఇచ్చేసి నైలాన్ తాడు పెట్టి బాడీ రికవరీ చేసి ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైంది అంటే నేను చూస్తే అక్కడేమో ఈ ట్రయాంగులేషన్ బై నైలాన్ థ్రెడ్ అని ఉంది. నైలాన్ థ్రెడ్ బిలో 1/2 ఇంచ్ ఉంటుంది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏంటంటే మెడ మీద 1 ఇంచ్ పైన 1 ఇంచ్ లెగేచర్ మార్క్ అని వచ్చింది. చూస్తే ఇది తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే బెల్ట్ తోటి వాళ్ళు లాగినారు, కానీ ఇక్కడ నైలాన్ తాడు. అక్కడ కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది కాబట్టి అది కూడా అక్విటల్. అంటే అక్యూజ్డ్ కన్ఫెషన్ చేశాడు బెల్ట్తో చంపానని. పోలీసు వాళ్ళు ముందర చెప్పలే. పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ చిన్న కేసు, పాత కేసు, డెడ్ బాడీ దొరికింది కదా, వీడియో ఒప్పుకుంటున్నాడు కదా అని దాన్ని సరే పంపించేసినారు. అంటే కొంచెం సెన్సేషన్ అయితే దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు. అంటే వాళ్ళకు ఉండే బిజినెస్ కానీ వాళ్ళకు ఉండే ఇప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసే లోపల ఏదో బందోబస్తు అవుతుంది, ఇంకో క్రైమ్ అవుతుంది, దానికి వెళ్ళిపోతారు. వాళ్ళ దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మీకు చెప్పాడు? అక్యూజ్ చెప్పాడు. ఎందుకు చెప్పానని చెప్పాడండి? డబ్బుల గురించి. వాడి దగ్గర ఏదో దొరుకుతాయి అనుకున్నాము, పెద్దగా ఏం అమౌంట్ దొరకలేదు. వాడు మరి మమ్మల్ని గుర్తుపట్టి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా, మమ్మల్ని వాడిని తీసుకొచ్చేటప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు కదా, సరే వీడిని ఎక్కడో తీసుకెళ్ళి పారేస్తే అయిపోతుంది, మనం దులుపుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి వాడు. సార్ ఇప్పుడు మీరు చాలా కేసులు అక్విట్ తీసుకొస్తున్నారు కదా, మరి హైకోర్టుకి అప్పీల్కి వెళ్తుందా? పోలీసు వెళ్తుంటారా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ కేసులో అక్విట్. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోనే సెషన్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో, జిల్లా కోర్టులోనే ఇక్కడే, అక్కడ ఎవిడెన్స్ ఏం లేదు అంటే హైకోర్టుకు పోయి కూడా పెద్ద లాభం ఏమి ఉండదు. టైం వేస్ట్ అనుకుంటారు పోలీసు. టైం వేస్టే, అక్కడ కూడా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. కాకపోతే వేరే కేసులో అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం చేసుకుంటారని. అది ఇక్కడ పోలీసు ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది? ల్యాబ్స్ ఏంటంటే దాంట్లో కూడా పోలీసు వాళ్ళు జనరల్గా విట్నెస్లను కూడా స్టాక్ విట్నెసెస్ ఉంటారు కొంతమంది, చాలామంది. టైపిస్టులు వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. స్టేషన్లో వాళ్ళని పెట్టకుండా వాళ్ళకి ఇన్ఫార్మర్స్ కానీ, లోకల్గా పంక్చర్ చేసే వాళ్ళు కానీ, ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని కానీ రెగ్యులర్గా అది స్టేషన్ బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దూరంలో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా వాడు ఈ కేసులో కూడా, బాలకృష్ణ కేసులో కూడా కన్ఫెషన్లో ఇద్దరిని పెట్టినారు. వాళ్ళు అంతకుముందు ఒక 20-30 కేసులలో విట్నెస్లు ఉన్నారు. అంటే మేము రెగ్యులర్ నాంపల్లి కోర్టుకి వెళ్తాం కాబట్టి ఏ కేసులో కొన్ని ఎక్కువ కేసు బంజారాస్ వేస్తున్నారు అవి చేస్తాం కాబట్టి విట్నెస్లు ఎవరున్నారో మాకు తెలుస్తుంది. వాడికి తెలుగు రాదు, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏముందో తెలియదు. వాడిని తెచ్చేసి వన్ సిగ్నేచర్ చేయించేసి వీడి ముందర ఒప్పుకున్నారని చెప్పి రాయించేస్తారు. అట్లా స్టాక్ విట్నెసెస్ అంటారు. వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు కరెక్ట్ చెప్పలేరు, వాళ్ళకి కూడా తెలియదు. అట్లా చాలా కేసెస్ అక్విటల్ అవుతాయి. అచ్చా, బాలకృష్ణ కేసును కాకుండా అంబర్పేటలో ఒక వ్యక్తి తెల్లవారుజామున 5 చంపేస్తాడు. ఒక్క వ్యక్తి కాదండి, అది 9 మంది. 9 మంది కలిసి మొత్తం కుటుంబాన్ని చంపేస్తారు. ఒక ఆవిడ మిగులుతుంది అనుకుంటాను. అవును. అంత పెద్ద సెన్సేషనల్ కేసులో అక్విట్ రావడం ఏంటండి? దాంట్లో కూడా 6 అవర్స్ డిలే ఉందండి. అంటే ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. అయితే ఈ అక్యూజ్ల మీద ఈ చనిపోయిన వాళ్ళు 498 కేసు పెట్టినారు. వాళ్ళ అమ్మాయిని వీళ్ళ 9 మెంబర్స్లో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసినారు. వాళ్ళు 498A కేసు బుక్ చేసినారు. ఆ కేసుకి వెళ్ళి వస్తుంటే వీళ్ళ మదర్, అక్యూజ్ వాళ్ళ మదరు యాక్సిడెంట్లో చనిపోయినారు. దాన్ని వీళ్ళు ఏం చేసినారు, అడ్వాంటేజ్గా తీసుకుందామో లేకపోతే మాట వరుసగా చూసినావా మీ ఇంట్లో ఒకటి చనిపోయినారు, మేమే చేయించినాం, తర్వాత మెల్లగా లైన్గా అందరూ పోతారు అని వీళ్ళకి ఒక భయానికి గురి చేసినారు. వీళ్ళేం హ్యాబిచువల్ అఫెండర్స్ ఏం కాదు. వీళ్ళు కూడా ఏంటంటే అమ్మో వీళ్ళు ఏదో చేతబడి చేసినారో ఏదో చేసినారు, వీళ్ళు కనుక బతికుంటే మా అందరం కూడా చనిపోయేటట్టున్నాము అని చెప్పి ఫైన్ మార్నింగ్ వాళ్ళు ప్లాన్డ్గా ఏదో మొత్తానికి అక్కడ ఆ 5 మెంబర్స్ని ఎవరిని వదలకూడదు, చంపితే అందరినీ చంపాలని అనే కాన్సెప్ట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని అంటే పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళని చంపడం జరిగిందని పోలీస్ వాళ్ళు 5 చంపేశారు. 5 మందిని చంపేసినారని కేసు వీళ్ళు పెట్టినారు. పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటే వీళ్ళు లాస్ట్ సీన్ కానీ
దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడానికి అంత పెద్ద సెన్సేషన్లో డిలే ఉంది ప్లస్ విట్నెస్లు కూడా సరిగ్గా కరెక్ట్గా ప్రాసిక్యూషన్ని సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఆ కేసు కూడా అంటే ఒక కేసులో ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితేనే దానికి స్ట్రాంగ్ ఉంటుందా? లేదండి. ఈ ఎఫ్ఐఆర్ కేసు ఏదైనా అయింది అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయితే చేయాల్సిందే. చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా పార్టే. ఇన్వెస్టిగేషన్లో కూడా కరెక్ట్గా నిర్ధారించుకున్న తర్వాతనే స్టేట్మెంట్స్ కూడా అందరివి రికార్డ్ చేసుకొని స్టాక్ విట్నెస్లు లేకుండా జెన్యున్గా ఉండే విట్నెస్లని కొంచెం చూసుకొని చేస్తే. ఇప్పుడు సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఫస్ట్ జీడీ ఎంటర్ పెడతారు, తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కోర్టుకు పంపిస్తారు, అది ప్రాసెస్ 24 hours. కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న బిజీతోనో లేదా ఇంకొక ఇష్యూతోనో ఎఫ్ఐఆర్ సీజీలు పంచనామా రెండు కలిపి పంపిస్తుంటారు ఒక్కొక్కసారి. అవును. అప్పుడు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పోలీస్కి? అది నష్టమే అంటే కొన్నిసార్లు నష్టమే జరుగుతుందండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇమీడియట్గా అక్కడ బాడీ దొరికింది అంటే బాడీ దొరికింది, అది మర్డర్ చేసినట్టున్నది, పంపించాలి. తర్వాత మనకు ఒక టైం దొరుకుతుంది పోలీస్ వాళ్ళకి. టైం దొరికినప్పుడు దానికి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి కారణం ఏంటి, చంపింది ఎవరని డిసైడ్ అయిన తర్వాత అక్కడ విట్నెస్లను ఎగ్జామిన్ చేసి బంధువులను కానీ ఎవరెవరికి ఎనిమినిటీ ఉంది అని చెప్పి ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్స్ కనుక రికార్డ్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేసుకుంటే అది టైం సరిపోతుంటారు. అప్పుడు వీళ్ళకి అంటే మొత్తం కూడా పోలీసులు తప్పని చెప్పలేమండి. అక్విటల్ ఏదన్నా కేసులో అంటే ఇప్పుడు మనం ఈ కేసులో తీసుకుంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో మర్డర్ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే సిటీలో కాకపోతే ఇమీడియట్గా మన కోర్టు దగ్గర ఉండదు పంపిస్తారు. ఎక్కడో రూరల్లో విలేజ్లో మర్డర్ జరుగుతుంది. రూరల్లో అయినా కానీ అక్కడ మున్సిపల్ మేజిస్ట్రేట్స్ కోర్ట్స్ కరెక్టే, మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ పంచనామా రెండు కలిపి ఒకసారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అది అట్లా చేయదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ మాత్రం ఫస్ట్ కోర్టులో చేయాలి. అక్కడ ఏంటంటే ఈజీగా ఊర్లలో మీరు చెప్పిన ఊర్లలో అయితే ఎవరు చంపినారో ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళకి శత్రుత్వం ఉంది కాబట్టి మేము చూసినామని చెప్తారు వాళ్ళు. చెప్పిన దాని వల్ల మీరు చెప్పినట్టు అట్లా కన్క్లూషన్కి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. అంటే ఒకే వ్యక్తి ఇన్నిసార్లు తిరగడం ఎందుకని పోలీస్ కానిస్టేబుల్ ఆ విధంగా ఇస్తుంటారు. అంటే వాళ్ళకి అట్లా అయితే మ్యాక్సిమం జరగకపోవచ్చు అండి. నాకైతే ఆ సర్వీస్లో అట్లా జరగలేదు. నాకు చూసి కొన్ని విలేజ్లో జరుగుతుంటాయి. విలేజెస్లో చెప్పినాను కదండి, విలేజెస్లో తెలిసిపోతుంది ఎవరిని చంపిన. కొత్త వ్యక్తి ఎవరైనా ఊర్లోకి వచ్చినా కానీ తెలిసిపోతుంది. ఈ వ్యక్తికి ఎవరితో శత్రుత్వం ఉంది, ఎవరు చంపినారు అనేది కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి, కన్క్లూషన్ ఆ బాడీ నోన్ కాదనుకోండి, అప్పుడు సస్పిషియస్ డెత్ కింద చేస్తే బెస్ట్ అండి. అచ్చా, కానీ 302 పెట్టకుండా 174 ముందు రిజిస్ట్రేషన్ చేస్తే ఒక బ్రేక్ త్రూ టైం దొరుకుతుంది మనకి. అంత కన్క్లూషన్ దొరికిన తర్వాత అన్ని ఎవిడెన్స్లు అంతా కలెక్ట్ చేసిన తర్వాత అది 302 యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే సూసైడా అవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత దాని సెక్షన్ ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ పోలీసులు మీరు చెప్తున్న 174 ఉంది, కేవలం హ్యాంగింగ్ అప్పుడు మాత్రం 174 ఆడతారు. లేదు మర్డర్ కనిపిస్తే అది సస్పెక్ట్ డెత్ కాదు 302 అని ముందు బుక్ చేస్తారు. దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఒక ఊర్లో ఒక అన్నోన్ బాడీ ఉందండి, అది స్టాబింగ్తో అయి ఉంది కాబట్టి ఆ 302 పెడతారు వాళ్ళు. స్టాబింగ్ అంటే ఖచ్చితంగా 302 అండి. లేదు అక్కడ పడిపోయి ఉన్నాడు, తలకి దెబ్బ తగిలి ఉంది, స్టాబింగ్ లేకుండా అంటే అది ఏదో వెహికల్ కొట్టిపోయి ఉండొచ్చు, అట్లా సస్పిషియస్ కింద వస్తుంది. వన్స్ స్టాబింగ్ అన్నాడంటే ఖచ్చితంగా ఎవడో పొడిస్తేనే కాబట్టి 302కి డైరెక్ట్గా బుక్ చేస్తారు. అంటే ఒకటి పొడిస్తే ఎందుకు మనం పొడుచుకొని చనిపోవచ్చు కదా? అంటే మనం పొడుచుకుంటే ఒకటే పొట్టు పొడుస్తాం, రెండో దానికి మనిషి వీక్ అయిపోతారు. రెండో పొడిచే అంత బలం శక్తి ఉండదు. ఒక పొట్టుతోనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ అది చనిపోయేటోడు ఎప్పుడు అంత బాధతో చనిపోదాం అనుకోడు, హ్యాంగ్ చేసుకుంటాడు, ఈజీ ఉండాలి, లేకపోతే ఏదో చెరువులోనో బావిలోనో దూకుతాడు. అంటే కొన్ని గ్రామాల్లో నేను చూశానండి, తాగిన మత్తులు కత్తితో పొడుచుకునే ఘటనలు కూడా ఉంటాయి. బీరు బాటిల్తో పొడుచుకునే వాళ్ళు పొడుచుకునే కానీ వాడు అంత తొందరగా చావాడు అండి. ఒకటే పొడుచుడికి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, అది వైటల్ పార్ట్స్లో కనుక తగిలితే మాత్రం చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ
జనరల్గా మీరు ఇంటీరియర్ విలేజర్స్ అంటున్నారు కదా, ఏది వైటల్ పార్ట్ అంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాడు ఏంటంటే ఆవేశంలో పొట్టలో పొడుస్తాడు ఇట్లా. ఇక్కడ పొడిస్తే అంత తొందరగా డెత్ జరగదండి. హార్ట్లో కానీ, కిడ్నీలో కానీ, లివర్లో కానీ, ఇట్లాంటి వైటల్ పార్ట్స్లో ఎక్కడన్నా తగిలితే చిన్న దెబ్బకు కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సరే, అంబర్పేట కేసులో అంటే కేవలం 6 గంటలు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం వల్ల ఇవ్వడం కేసు అక్కడ వచ్చింది. దాంట్లో అదే కాకుండా విట్నెస్లకు కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు, అంటే సపోర్ట్ చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? అవును, ఎక్యూజ్డ్ పార్టీ. అవును. ఏమంటారండి తర్వాత? ఏమన్నా ఎక్కడ వెళ్ళిపోయాక ఏమంటారు? వాళ్ళు పాపం జెన్యున్గా ఉన్నారు. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చేయొద్దు, మళ్ళీ రావద్దు అని. ఆ విధంగా మీరు చెప్పిన తర్వాత కూడా చేసిన రిపీట్ అయి ఉన్నారా? రాలేదండి. ఈ 100 కేసుల్లో మ్యాక్సిమం ఎవరు రాలేదు. ఈ వాహిద్ అనే వాళ్ళకి రెగ్యులర్గా అదే కాబట్టి నేను ఆయన కేసులు ఎక్కువ చేయలేదు. నేను అంటే 100 కేసులో మీరు ఎక్కువ తీసుకొచ్చిన వాళ్ళు రిపీట్ అవ్వలేదు? రిపీట్ అవ్వలేదండి. నేను మీకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంది? ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ప్రతి వాళ్ళకి చెప్తాం నేనైతే చెప్తాను, మళ్ళీ ఇంకోసారి ఏదో జరిగింది ఇంకోసారి రిపీట్ కాకూడదు. వాళ్ళు ఏమన్నారు? 9 మెంబర్స్ కూడా అది మెమొరబుల్ ఎందుకంటే అంటే 23rd రోజు, ఫిబ్రవరి 23rd, 2012, 23rd కేసు అక్విటల్ అండి. 24th వాళ్ళు రిలీజ్ అయినారు జైల్లో. దాంట్లో ఇద్దరిని లోపల జైల్లో పెట్టే ట్రయల్ చేయడం జరిగింది. ఎందుకంటే జైల్లో ఉంటే కొంచెం తొందరగా ట్రయల్ స్పీడ్గా ఉంటుందని. 24th రిలీజ్ అయినారు. 25th నా పెళ్ళికి వచ్చినారు వాళ్ళు. జైలు నుంచి రిలీజ్ అయ్యి అప్పటికి 1 year నుంచి జైల్లో ఉన్నారు. ఏమన్నారు వచ్చి పెళ్ళికి? చాలా హ్యాపీ ఫీల్ అయినారు పెళ్ళికి. అంటే దాంట్లో మిగతా వాళ్ళు బయట ఉండే, జైల్లో 2 ఉండే, వాళ్ళు కూడా అదే రోజు రిలీజ్ అయ్యి 24th రిలీజ్ అయ్యి 25th నా పెళ్ళికి వచ్చినారు రెడీ అయ్యి. మరి మీ వైఫ్కి ఏం పార్కింగ్ చేస్తారు వీళ్ళు? పార్కింగ్ చేస్తారు? పరిచయం చేయలేదండి. ఫ్రెండ్స్ అన్నారా? లేదు వీళ్ళు చంపారు, నేను రక్షించాను. అయితే ఇంకో కేసులో ఇంట్రెస్టింగ్, నా పెళ్ళి అయింది. పెళ్ళి 10 days 15 days అయింది. అయితే మా ఫ్రెండ్ ఒక లేడీని బాగా కొట్టి, వాళ్ళకు బాగా కొట్టి కిడ్నాప్ చేసుకొని మారుతి వ్యాన్లో మా ఇంటికి తీసుకొచ్చినాడు. మా బెడ్రూము పెద్ద విండో ఉంటుంది, కిటికీ, మా పక్కనే రోడ్డు, అక్కడ పెట్టినారు. తీసుకొచ్చి లీగల్ అడ్వైస్ ఇవ్వమంటారు. ఈమెను ఇప్పుడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చినాం, ఏం చేయాలని. ఎవరు? బాబుని? లేడీని వాళ్ళ కొడుకుని. నన్ను లీగల్ అడ్వైజర్ వాడు మారుతి వ్యాన్ డోర్ తీస్తే బచావ్ నడుస్తున్నాము. నాకేమో కొత్తగా పెళ్ళయింది. సరే ఏంది మా వైఫ్ ఎవరు ఏంది అంటే నేను చెప్పిన, లేదు నేను అడ్వకేట్ కదా, ఏదో చెప్పాలి కదా, వాళ్ళకి మెంటల్ హాస్పిటల్లో నేను రాస్తే తీసుకుంటారు, నేను రాసి పంపించిన వాళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారని వాళ్ళకి అడ్వైస్ చేసిన. అట్లా చేయడం కాదు, మీరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జెన్యున్గా, యాక్చువల్గా అది పెద్ద వేరే స్టోరీ ఉంది. అయితే ఆమెను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పానండి. సరే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద మహానుభావుడు ఎవరో ఉన్నారు. ఈ నైట్ ఈ లేడీని తీసుకొని మేమేం చేస్తాం, ఆమెకి దెబ్బలు కూడా తగిలినాయి, మీరు తీసుకుపోయి పొద్దున్న తీసుకురండి అన్నాడు. వీళ్ళు మేము ఎక్కడ తీసుకుపోతాం ఇంటికి అని వాళ్ళ ఇంట్లోనే పెట్టి బయట నుంచి గడి పెట్టినారు. గడి పెడితే ఆమె నైట్ అంతా కొడితే ఎవరో రోడ్డు మీద ఉన్న వాళ్ళు తీసినారు, పోయి ఆమె కంప్లైంట్ పెట్టింది. అప్పటికే మన దగ్గర ఢిల్లీలో నిర్భయ అది ఎగ్జాక్ట్ అప్పుడు అయింది, December 16-17 టైం. దాని తర్వాతనే అయింది. అంటే హాట్గా ఉంది. ఇక లేడీని కిడ్నాప్ అది ఇదని ఫుల్గా మీడియాలో దీంట్లో జూబ్లీస్ దాంట్లో వీళ్ళని అందరినీ రిమైండ్ చేసినారు. ఎవరెవరిని? ఇప్పుడు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ 354 అబ్డక్షన్, కిడ్నాప్ అన్ని పెట్టి రిమైండ్ చేసినారు. మరి ఆల్రెడీ నైట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామని చెప్పలేదు వాళ్ళు? చెప్పిన పోలీసు వాళ్ళు ఎట్లా, ఇంకా మీ పేరు ఇన్వాల్వ్ చేయలేదు, అడ్వకేట్ ఇంటికి వెళ్ళామని. అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మనం గైడ్ చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాం, వాళ్ళు పోలీస్ తీసుకెళ్ళలేదు. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఇన్లా, వాళ్ళ బొమ్మడిది, చిన్న ఏజ్ 30 years, చర్చిలో ప్రేయర్స్ చెప్తూ ఉంటాడు. ఈ లేడీ పెళ్ళి అయింది, ఒక బాబు ఉన్నాడు. రెగ్యులర్గా ఆయన ప్రేయర్స్ వినడానికి చర్చ్కి వెళ్ళేది.
చర్చ్కి వెళ్ళే క్రమంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇంకా ఆ పిల్లోడు ఏం చేసినాడంటే ఈమె మోజులో చర్చ్కి వెళ్ళడం మానేసినాడు, రోజు ఈమె వెనకాలే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి, లేదమ్మా నీతోటి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, మా పిల్లోడు మంచిగా చేస్తుంటే ఇది జరుగుతుంది అంటే పోలీస్ స్టేషన్లోనే పిలిపించి చెప్పినారు, ఇంకోసారి ఆ పిల్లోడు జోలికి వెళ్ళొద్దు, ఆ పిల్లోడితోటి ఏ సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తే ఆమె ఒప్పుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ నుంచి ఆ పిల్లోడు అప్స్కాండింగ్ కనపడట్లే. ఈమెను పోయి అడిగితే నేనే నా దగ్గరే ఉన్నాడు, నేను చెప్పాను, అట్లా స్టార్ట్ చేసినారు. దా క్రమంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇది ప్రూవ్ చేశారు వాళ్ళకి కోర్టులో? ఏది ఆ కేసు మరి 354, 363 అక్విటల్ అంటే ఏ గ్రౌండ్స్లో చూపించారు? అంటే ఇంకా అది కొంచెం కాంప్రమైజు అట్లా చేసి. సార్ ఇప్పుడు మీ దగ్గరికి మర్డర్ చేసి డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు ఏం చెప్తారు? అంటే మర్డర్ చేసి డైరెక్ట్గా సార్ మర్డర్ చేశాను సార్ అని కాపాడండి. ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళి సరెండర్ అవుతారు. సరెండర్ అయిన కేసుల్లో మీరు అక్విటీ తీసుకొచ్చారా? ఓకే, చెప్పండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు చంపి. ఇది అంబర్పేటదే. అంటే నా దగ్గర రాలేదు, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయినారు. 9 మంది. ఈ 9 మంది కాదు, ఇంకో కేసు ఇంకోటి ఇద్దరు కలిసి ఒకడిని చంపేసినారు. వాళ్ళకి ఏదో ఇమ్యూనిటీ ఉంది, ఆధిపత్యం పోర్ల వల్ల చంపేసి ఇమీడియట్గా పోయి సరెండర్ అయినారు. వితిన్ 10-15 మినిట్స్ అక్కడ చంపిన తర్వాత 10-15 మినిట్స్. అయితే పోలీస్ వాళ్ళు అప్పటికప్పుడు అరెస్ట్ చూపించలే. 15 డేస్ తర్వాత అరెస్ట్ చూపించినారు. 15 డేస్ తర్వాత అరెస్ట్ చూపించిన తర్వాత ఇవన్నీ అప్పుడు ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే సీజ్ చేసినారో ఆ డిసీజ్డ్వి అదే రోజు సీజ్ చేసినారు. ఈ అక్యూజ్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో, అరెస్ట్ చేసిన తర్వాత వాటి బిలాంగింగ్స్ కూడా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించినారు. యాక్చువల్గా వాళ్ళని చంపినప్పుడు వీళ్ళ డ్రెస్సెస్ మీద దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు సరెండర్ అయినప్పుడు కనుక వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళని బిలాంగింగ్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించుంటే అది కేసు ప్రూవ్ అయ్యేది. బ్లడ్ శాంపుల్స్ విక్టిమ్వి వీళ్ళవి టాలీ అయ్యేవి. కాకపోతే వీళ్ళు ఏం చేసినారు, డిలే చేసిన వల్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే వీ కెనాట్ ట్రేస్ ద బ్లడ్ శాంపుల్స్ సిన్స్ బ్లడ్ ఆన్ ద క్లోత్స్ వాజ్ డ్రైడ్ అని రిపోర్ట్ ఇచ్చినారు. చేసినప్పుడు వీడియోని ఎట్లా నిర్ధారించుకుంటాం? కాదు సార్, ఇప్పుడు నేను చంపాను అని పోలీస్ స్టేషన్లో కత్తితో సహా వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేయకుండా 15 రోజులు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఉండే ప్రెషర్ కానీ వాళ్ళకు ఉండే ప్రెషర్స్ ఏముంటాయి అంటే, ఎవడో చంపి వీడికి డబ్బులు ఇచ్చి వీడిని సరెండర్ చేసినారా, డిస్కషన్ చేయడానికి 1-2 రోజులు సరిపోతాయి కదా, 15 రోజులు ఎందుకు? అయితే వీడు నిజంగానే వీడే చేసినాడా, లేకపోతే వేరేవాడు ఎవడో చనిపేసి వీడి పేరు చెప్పి వీడిని సరెండర్ చెప్పి బాబు నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి అంత తొందరగా సరెండర్ చేసినారా? తర్వాత వీళ్ళని రిమైండ్ చేసిన తర్వాత అసలోడు ఎప్పుడన్నా దొరికితే అదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వీళ్ళే చంపినారు అని కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వాళ్ళు రిమైండ్ చేయాలి. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి పోలీసు వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా రక్త మార్కులు బట్టలతో వెళ్ళిన తర్వాత వాళ్ళు సరే పోలీసు అన్న ద్వారా అనుమానం రావచ్చు, కాదని ఎవరంటారు, అది కూడా జరిగే అవకాశం ఉంది. కానీ దానికి ఒక టైం బాండ్ పెట్టుకొని చేస్తుంటే బాగుంటుంది. 15 రోజులు అనగానే కేసు పోయింది కదా. అయితే దాంట్లో వాళ్ళది కూడా తప్పని లేదమండి. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్లో ఏమవుతుందంటే 4-5 చంపుతారు, 2 సరెండర్ అవుతారు, మిగతా వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా. మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరో డబ్బులకి లొంగిపోయి మేము ఒప్పుకున్నామని చెప్పి, ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఎవరో యాక్సిడెంట్ చేస్తారు, డ్రైవరుని మార్చేస్తారు. అట్లా ఇప్పుడు మొన్న ఐక్యా ముందర కూడా మార్చడానికి ట్రై చేసినారు కదా. అట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత రిమైండ్ చేద్దామని. కానీ నష్టం జరుగుతుంది కదండి. నష్టం జరుగుతుందండి, కాకపోతే వాళ్ళకి నష్టం జరిగినా కానీ దాన్ని ఏం చేయలేము కొన్ని పరిస్థితుల్లో. సార్ మీ దగ్గరికి వేరే వాడు చంపి ఇంకెవడో పంపించిన కేసు అని వచ్చిందా? లేదండి, అటువంటి ఎవరు రారా? అట్లేం రాదు. అంటే లాయర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి నిజం చెప్పాలంటారు కదా. నిజం చెప్పాలి. కొన్ని కేసెస్ నేను తీసుకోలేదండి, కొన్ని కేసెస్ నాకు తీసుకోబుద్ధి కాక తీసుకోలేదు. దాంట్లో ఒక కేసు, అటువంటి కేసు చెప్పండి. ఒక కేసు ఏంటంటే నా దగ్గర శ్రీనివాస్, వాడి పేరు కూడా శంషాబాద్లో, వాడు తోడీ షాప్స్ కళ్ళు షాప్లో కళ్ళు తాగి అక్కడ ఒక లేడీ ఉంది.
ఆ లేడీ తోటి ఫ్రెండ్లీగా ఉండి ఆమెకు కళ్ళు దాగించి, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, కళ్ళు దాగించి బాగా ఆమె మత్తులోకి పోయిన తర్వాత ఆమెని ఐసోలేషన్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆమెని రేప్ చేసి ఆమె ఫుల్ మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆమె దగ్గర బిలాంగింగ్స్ ఏమీ లేవు. అంటే కళ్ళు కాంపౌండ్లో వచ్చే వాళ్ళు చాలా గుర్తుందండి, కాళ్ళకి పట్టీల కోసం కాలికి పట్టీల గురించి, కాలు పట్టీలు తీసుకో, 2 కాళ్ళు పట్టీలు, కడియాల గురించి వాడు ఏం చేసినాడు, నైట్ లాగితే రాలేదు, గన్నెట్రాయిలు తీసుకొని కాలు పెట్టి అని చితక కొట్టినాడు, 2 కాళ్ళని చితక కొట్టి కడియాలు తీసుకున్నాడు. కడియాలు తీసుకొని అక్కడ నుంచి జంప్ వాడు. ఈమె అదృష్టానికి పొద్దున వరకు అట్లనే ఆ బ్లడ్లోనే ఉండి ఆ కాళ్ళు 2 తెగిపోయినాయి. తెగిపోతే పాపం అక్కడ ఏదో మస్జిద్ ఏదో ఉంటే పొద్దున్న వాళ్ళు నమాజ్కి పోయినప్పుడు వాళ్ళు చూసి, అరే ఎవరో లేడీ ఉన్నారు కదా అని హాస్పిటల్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేస్తే ఆమె అప్పటికి బతికే ఉంది. ట్రీట్మెంట్ చేసినారు. వీడు జైల్లో ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏం చేసినారు, ఈ కేసులో బెయిల్ వేయాలంటే నేను అయ్యాను బాబు అన్న. కానీ ఇన్సిడెంట్ చూడండి, ఇక్కడ పాపాలు ఇక్కడే సెటిల్ చేసుకోవాల్సి వస్తుందండి. వాడు వేరే ఎవరో అడ్వకేట్ బెయిల్ వేసినాడు, తీసుకొచ్చినాడు. వితిన్ 1 మంత్లో వాడు అదే రూట్లోంచి పోతుంటే యాక్సిడెంటే చనిపోయినాడు. శంషాబాద్ రోడ్ అదే రూట్లో, అది ఇన్సిడెంటల్గా. అట్లా నాకు 2 కేసులు వచ్చినాయండి. ఇదొకటి. ఇంకోటి ఉప్పుగూడలో ఒక అమ్మాయిని, కాలేజ్ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ, వీడు లవ్ అఫేర్ పెట్టుకున్నాడు, అని చేసినాడు. ఆమెని ప్రెగ్నెంట్ చేసినాడు. చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదరు నల్గొండలో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత 10 days సెరమనీకి వెళ్ళిపోయి 10 days తర్వాత వచ్చి ఇట్లా నన్ను పెళ్లి చేసుకో, ఇప్పుడు మా ఫాదర్ కూడా చనిపోయినాడు, నాకు ఆధారం లేదు అంటే వాడు ఏం చేసినాడు, ఆమెను చంపేసినాడు. చంపేసి ఆ డెడ్ బాడీ, వాడు కూడా స్టూడెంటే, ఆ డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక వాళ్ళ అన్నకి ఫోన్ చేసినాడు మెదక్ నుంచి. వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ అన్న వచ్చి కార్లో షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పటికే అందరు చుట్టుపక్కల వాళ్ళు లేచేటప్పటికి బాడీ ఎక్కడ పడేసి వెళ్ళిపోయినారు. ఆ కేసులో నాకు సుప్రీంకోర్టు నుంచి ఒక అడ్వకేటు, ఇట్లా నువ్వు చేస్తావా అని చెప్తే నేను కేసు చూస్తే దాంట్లో ఆ కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేయబుద్ధి కాలేదు. తర్వాత ఆ కేసులో ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ బ్రదరు, ఆయన కూడా అప్పుడే లా అయిపోయి ప్రాక్టీస్కి వచ్చే స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు అడ్వకేట్ అయినాడు. నాకు ఎంతో పరిచయం, హలో బాయ్ స్టేజ్లో. ఆ కేసు నేను చేయనన్నా అని, నేను సుప్రీంకోర్టులో నాకు ఎవరైతే రిఫర్ చేస్తారో నేను చేయనన్నా అని చెప్పి ఆ కేసుని నేను వెనకకు పెట్టిన. దాంట్లో ఆయన కన్విక్షన్ వచ్చిందా, అక్విటల్? దాంట్లో అక్విటలే వచ్చింది. అంటే నేను చేయలేదు ఆ కేసు, వేరే వాళ్ళు చేసినారు. రీజన్స్ అంటే మీకు వచ్చే కేసులు 302 అయినా ఒక హ్యూమన్ యాంగిల్ చూస్తారు, అది నేను బ్యాక్గ్రౌండ్ చూసుకున్న తర్వాత మీరు టేకప్ చేస్తారు తప్ప ఏదో ఫీజు వస్తుందని అట్లా చాలా వాటిలో చేయలేదు. ఇందులో మీరు ఓన్లీ 302. ఇంకో కేసులో ఏంటంటే యాక్సిడెంట్ కేసు. మా ఫ్రెండే అప్పట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు అంతా లేవు, తాగేసి యాక్సిడెంట్ చేసినాడు. ఆ కేసు అయితే నేను అక్విటల్ చేయించిన, కాకపోతే ఆయనకు చెప్పిన, అంటే కాంపెన్సేషన్ కూడా ఇప్పించినాం. లక్కీగా ఎవరికి డెత్ కాలేదు. దాని తర్వాత వాళ్ళు 304A ఇది 304A. 304A డెత్ అయిందంటున్నారు కదా, డెత్ కాకుండా 304A కాదు కదా? 330 దీంట్లో డెత్ కాలేదు, కానీ ఆల్మోస్ట్గా చాలా ఇంజురీస్ అయినాయి. దాని తర్వాత ఆయన కూడా ఎప్పుడు డ్రింక్ చేసి కారు నడపలేదు. తర్వాత ఆయన కేసు చాలామందికి కూడా చెప్పినాడు కాదు అని. ఇంకో అబ్బాయిది, ఒక అబ్బాయి పేరు నేను చెప్పదలుచుకోలేదు, మైనర్ అబ్బాయి స్పోర్ట్స్ బండి తీసుకెళ్ళి మన రాయదుర్గం పిఎస్లో యాక్సిడెంట్ చేసినాడు. పాపం ఒక హోటల్లో పనిచేసే అబ్బాయి చనిపోయినాడు. చనిపోతే ఆ కేసులో ఇన్సిడెంటల్గా ఒక బండి ఓనరు ఇన్స్పెక్టర్ పేరు మీద ఉంది బండి, వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు ఉన్నారు. ఆ కేసు ఎఫ్ఐఆర్లో మా పిల్లోడి పేరు రాసింది, జూనియల్ రాస్తే నేను ఆ రోజు ఇన్స్పెక్టర్ తోటి కొంచెం అట్లెట్లా మీరు అందరు పోలీసులు ఒకటయ్యి వాళ్ళని తప్పించేసినారు, మీరు ఈ కామన్ బాబు అని చెప్పి వీణ మీద పెట్టినారని చెప్పి కొంచెం మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారు నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించినారు. సార్ మీరు చెప్పిన తర్వాత మేము ఫుటేజ్ అంతా చూపించినామని చూస్తే ఈ పిల్లోడే నడిపినాడు. అప్పటి వరకు నేను కాదు అన్నాడు.
తర్వాత ఆ కేసులో కూడా ఏంటి అంటే పాపం వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చేటట్టు చేసినాము, అవన్నీ చేసినాము. ఆ పిల్లోడికి కూడా సర్ది చెప్పినాము. ఆ పిల్లోడు కూడా ఇప్పటివరకు స్పోర్ట్స్ బైక్ ముట్టలేదు. ఇప్పుడు ఒక ఫేమస్ మ్యూజిక్ ఇదైనాడు, ఆయన మ్యూజిషియన్ అయినాడు, డ్రమిస్ట్ అయినాడు. రీసెంట్గా 2-3 పాటలు కూడా మంచి సెన్సేషన్ పాటలు కూడా ఆయన దానికి మ్యూజిక్ కొట్టినాడు. ఆయన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు రిపీట్ ఎవరు అవ్వలేదండి. బాగా కష్టపడ్డ కేసు ఒకటి చెప్పండి, అంటే అక్విటల్ తీసుకురావడానికి. అంటే పోలీస్ వైపు, ప్రాసిక్యూషన్ వైపు నుంచి బాగా స్ట్రాంగ్ ఉంది, అయినా మీరు బాగా కష్టపడి అక్విటల్ తీసుకొచ్చిన కేసు. అయితే ఇది నేను చెప్పినాను కదా, ప్రవీణ్ కుమార్ అని ఆయన చనిపోయినాడు, కరోనా వచ్చి కానిస్టేబుల్ అని, హెడ్ కానిస్టేబుల్. ఆయన బాగా కష్టపడ్డాడండి కన్విక్షన్ గురించి. అది కాదు, అటువంటి కేసు కూడా చెప్పమంటున్నా. మీదకు ఒక కేసు వచ్చింది 302. ఆ కేసులో ప్రాసిక్యూషన్ బాగా టఫ్ ఫైట్ వస్తుంది. ఆ టఫ్ ఫైట్ వచ్చిన కేసులో కన్విక్షన్ వస్తే అక్విటల్ అవుతుంది అనుకుంటున్నారు. అక్విటల్ తీసుకురావడం జనరల్గా కాకుండా బాగా టఫ్గా మీరు కూడా ఫైట్ ఇచ్చింది. ఒకటి ఈ అంబర్పేట 5 మర్డర్స్ అండి. దాంట్లో కూడా కన్విక్షన్ రావడానికి చాలా బాగా. సరే, మీరు అక్విటల్ వస్తుందని కేసు, కన్విక్షన్ వచ్చిన కేసే ఉందా? టు బి ఫ్రాంక్, ఈరోజు దాకా 302లో అయితే కన్విక్షన్ రాలేదండి. 307 వల్ల కానీ 307లో మీరు ఓన్లీ 302. అంటే జనరల్గా మా సర్కిల్ అదే కాబట్టి ఇవే వస్తుంటాయి, మేజర్ ఇవే క్రైమ్స్ వస్తుంటాయి. 376 కానీ 376 నేను చేయనండి. రేప్ కేసులు అంటే నాకు ఒక ఆఫీసర్, తెలిసిన ఆఫీసర్ ఉన్నారు, ఆయన చెప్పినారు ఎందుకు అని, అట్లాంటివి చేయను. కొన్ని ఫేక్ 376లు ఉంటాయి, 354లు ఉంటాయి, అవి జెన్యున్గా ఉన్నాయి. అవి అందులో బాగా గుర్తుండిపోయే కేసు చెప్పండి. 376 అంటే వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఇష్టపూర్వకం జరుగుతుంది. అక్కడ ఏదో సమ్ ఇష్యూ జరగగానే ఆమె 376 పెడుతుంది, వాడు బలవుతాడు, జైలుకి పోతాడు. ఆమె కన్సర్న్ ఉంటుంది కానీ కాలేదని అంటారు. అంతే, అట్లాంటివి ఉన్నాయి. అవి అన్నీ కూడా తర్వాత వచ్చి కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాయండి. కేసు చెప్పగలరా? దాంట్లో ఒకటి ఉన్నది కానీ అది మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పుకొని చెప్పండి. ఒక కేసులో ఒక అమ్మాయి మంచి ఫిలిం యాక్టర్ లాగా మంచి స్థాయి, ఒక ఓల్డ్ ఏజ్ అతన్ని తీసుకొని ఆయనతోటి లివ్ ఇన్ రిలేషన్ ఉన్నది, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నీ తీసుకున్న తర్వాత ఆయన మీదనే కేసు పెట్టి, అది తర్వాత ఎట్లన్నా కాంప్రమైజ్ అట్లా అవి ఎక్కువ నిల్చోవండి. సార్, మీరు అక్విటల్లో 100వ కేసు ఏదండి? ఇది ఆ ఇద్దరు కలిసి చంపేసినారు, అంబర్పేటలో చంపేసి వాళ్ళే సరెండర్ అయినారు కదండి, అదే. అచ్చా, అఫ్జల్గంజ్లో కేసు ఉంది కదా? అఫ్జల్గంజ్లో అది నాకు స్టేట్ బ్రీఫ్ అండి. అంటే దాంట్లో నిందితుడికి అడ్వకేట్ పెట్టుకోలేని స్తోమతున్నప్పుడు లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీ నన్ను స్టేట్ బ్రీఫ్ నాకు ఇచ్చినారు. దాంట్లో కూడా అక్విటల్. ఏ విధంగా? అది ఒక అఫ్జల్గంజ్లో విఠోబా టెంపుల్ అని ఉంది. దాంట్లో ఆ ముందర తెల్లారేసరికి ఒక బాడీ పడి ఉంది. అక్కడ ఎవరో ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు, క్లీమ్స్ అన్నీ చేసినారు. అంత అయిన తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే క్లూస్ టీమ్స్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు, కానీ వీళ్ళు వచ్చేవారికి క్రాస్ ఎగ్జామినేషన్ అని నేను అడగడం జరిగింది. 1.5 hour డిలే అయింది. 1 hour 1.5 వాళ్ళకి నోటీస్కి వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు, మీరు రీచ్ అయ్యేటప్పటికి అక్కడ జనాలు గుమిగూడు ఉన్నారు కదా బాడీ దగ్గర అంటే, ఉన్నారు, చాలామంది ఉన్నారు, 50 నుంచి 100 మంది గుమిగూడు ఉన్నారు. అట్లా గుమిగూడు ఉన్నప్పుడు అక్కడంతా ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేయలేరు. అయితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా దొరికినా కానీ వాడు చంపినోడివే ఎందుకు, ఫుట్ ప్రింట్స్ కానీ చంపినోడివే ఎందుకు అయితే అక్కడ చూడడానికి వచ్చినోడివి కూడా ప్రెస్ రిపోర్టర్స్ వాళ్ళు కూడా వస్తారు, జనరల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళే కూడా ఉంటాయి కదా. అట్లా దాని మీద బెనిఫిట్ అవుట్ మీద 100 కేసు అది కాదండి, ఇది అంబర్పేట 100. 101, 102, 103 ఏమున్నాయి? అది ఇంకా ఇప్పుడు 1.5 year నుంచి లాక్డౌన్ ఉంది కదండి, పాత కేసులు ఏం తీసుకోవట్లేదు. తర్వాత సార్, ఇప్పుడు మీరు 100 కేసులు తీసుకొచ్చారు. జనరల్గా అడ్వకేట్స్ చాలామంది ఒక ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు ఆ ప్రొఫెషన్ తప్ప వేరే వెళ్ళరు. అంటే ఎంతమంది నిందితులు పరిచయమైనా వాళ్ళు ఎంతవరకు ఉంచాలో ఒక లైన్ పెట్టి వాళ్ళకి అక్కడికే వస్తారు. మరి కొంతమంది ఆ నిందితులతో కలిసి ఆ సహవాసం వీరు అవుతారని కూడా చాలా కేసులు చూస్తున్నారు. కొంతమంది ఉన్నారండి, ఉన్నారు. మీరు అటువంటి వాళ్ళని సమర్థిస్తారా, లేదు ఆ లైన్ అక్కడితో ఆపుతారా వాళ్ళు? మనం ఎప్పుడైనా ఒక ప్రొఫెషన్గా ఉంటే
ప్రొఫెషన్గా ఉండాలా, వాడిని క్లయింట్ లాగానే చూడాలా. ఫ్రెండ్ కమ్ క్లయింట్ ఉండడం వేరు, కానీ ఒక క్లయింట్ లాగా వచ్చిన వాళ్ళని క్లయింట్ లాగానే చూడాలి, కానీ ప్రొఫెషనల్గా ఉండాలి. కానీ వాళ్ళతో ఈ రోజు వరకు కూడా నా క్లయింట్ తోటి నేను వెళ్ళి టీ తాగలేదండి, లంచ్ చేయలేదు. అట్లా మన ఫీజు ఏదో మనం తీసుకోవాలా, మనదేదో మన దగ్గర ఉండాలి, అంతేగాని వాడితో మింగిల్ అయిపోవడము, వాళ్ళతో కలిసి అక్కడిక్కడ తిరగడము, వాడితోటి అదో ఏదో తెప్పించుకోవడం అట్లా చేస్తే వాళ్ళు లీనియన్స్ తీసుకుంటారండి. అంటే ప్రొఫెషనల్లీ ఫ్రెండ్షిప్ మిక్స్ అయ్యిద్ది అంటారు. మిక్స్ అయ్యద్దు. అంటే కొంతమంది చూస్తున్నాం మేము బయట సమాజంలో, మంచి అడ్వకేట్ పెట్టుకుంటారు, నేరం చేస్తుంటారు, ఈ అడ్వకేట్ ఉన్నాడు కదా చూసుకుంటారు. ఆ విధంగా అట్లా నేను నా సర్కిల్లో మాత్రం అట్లా నేను ఎంకరేజ్ చేయలేదండి. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, చేస్తారు, కానీ అట్లా చేయడం అయితే తప్పు. ప్రొఫెషనల్ సర్వీసులో 100 కేసుల్లో సార్ పలానా మర్డర్ కేసులో మాకు అన్యాయంగా పెట్టారు, మమ్మల్ని కాపాడినంటే ఎవరైనా వచ్చారు మీ దగ్గర? అన్యాయంగా పెట్టింది అనేది 99% పోలీసు వాళ్ళు అట్లా చేయరండి. ఏం నేరం చేయని వాడిని తీసుకొచ్చి మాత్రం అంత పెద్ద సీరియస్ అఫెన్స్లలో మాత్రం పెట్టరు. ఏ 10 కూడా పెట్టచ్చు కదండి, వాడు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నాడని వాడు ఒక్కసారి అఫెన్స్ అయిన తర్వాత A1 ఉన్నా A10 ఉన్నా అంతే అండి, కోర్టుకి తిరగాల్సిందే, జైల్లో ఉండాల్సిందే. ఒక బ్యాడ్ ఎలిమెంట్ని ఉన్నాడు, వాటితో అందరూ తిరుగుతున్నారు కాబట్టి అందరూ ఫిక్సప్ చేస్తే భయం ఉంటుందని కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్ సర్కిల్ అందరిని యాడ్ చేస్తుంటారు. అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో అంటే వీళ్ళని చేస్తే కొంచెం క్రైమ్ కంట్రోల్ అవుతుంది, వాళ్ళకి 1-2 టైమ్స్ వార్నింగ్ ఇచ్చి అట్లా చేస్తే చేసి ఉండొచ్చేమో, కానీ 99% అయితే పోలీసు వాళ్ళు అట్లా చేసి దాఖలాలు లేవండి. అంటే అన్లెస్ అని అంటే వాళ్ళకి అరోగెంట్గా పోయి ఏదైనా చేసి మీరేం చేస్తారు అని వితండవాదనం చేసి అట్లా చేస్తే చెప్పలేము. నాకు తెలిసి కొన్ని కేసులు జరిగినప్పుడు ఆ ఎక్కిజరు పరాలు ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు అడ్వకేట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీలాంటి అడ్వకేట్ల దగ్గర బెయిల్ కోసం వస్తారు కదా, అటువంటి ఇబ్బందులు ఏమి ఎదురయ్యాయి మీకు? అయితే నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ కాదు, నాకు ఇంటర్లో క్లాస్మేట్. ఆయన కూకట్పల్లి ఏరియాలో ఉంటాడు. రెగ్యులర్గా ఆయనవి 307లో 3 సార్లు నేను బెయిల్ తీసుకున్నా. అయితే పేరేంటి? పేరు పాపం సరే. అయితే అంటే వాళ్ళని అడగకుండా సంప్రదించడం చేయకుండా నేను చెప్పేది కరెక్ట్ కాదు కదా. నా క్లాస్మేట్ ఆయన అట్లాంటప్పుడు మావి కూడా ట్రేస్ చేసి అవి చేయడం. అంటే 3 సార్లు 307లో తీసుకున్నారు. 302 చేశాడు ఆయన. 302లో కూడా తర్వాత 307లో బెయిల్ తీసుకున్న తర్వాత 302లో కూడా ఉన్నాడు ఆయన. అప్పుడు పోలీసు మీకు మీ దగ్గరికి వచ్చారా? ఆయన ఎక్కడున్నాడో చెప్పారా? అంటే డైరెక్ట్గా ఏం అడగలేదు, పట్టియండి అది చేయమండి. తర్వాత చెప్పారు మీ ఫ్రెండ్కి? చెప్పి సరెండర్ చేయించి మళ్ళీ బెయిల్ తీసుకున్నాను. సార్ మీకు ఇన్ని 302 చూసిన తర్వాత యాక్చువల్గా ఆయన ఇంటర్మీడియట్లో రాయల్ కాలేజ్లో నా క్లాస్మేట్. అంటే బోరబండ అంటే అట్లా నాకు అటాచ్ అయినాడు. ఇన్ని కేసులు చూసిన తర్వాత అంటే క్రైమ్ ఎక్కువగా డబ్బుకి సెక్స్కే తిరుగుతుంది అనిపిస్తుందా, ఇక వేరే రీజన్స్ అని కనిపిస్తుంది? చాలా రీజన్స్ ఉన్నాయండి. ప్రధాన కారణాలు డబ్బు, మీరు చెప్పినట్టు ఇల్లీగల్ అఫేర్స్, ఆధిపత్య పోరు, నేను సుపీరియర్ ఉండాలా అది, నెక్స్ట్ అదే జెలసీ, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంకొకటి మద్యం, మత్తులో ఏం చేస్తాడో తెలియదు, అదొకటి. అంటే ఈ 5 రకాల రీజన్ చెప్పారు మీరు. ఈ 5 రకాల్లో ఎక్కువగా మీ దగ్గర వచ్చే కేసులు సెక్సువల్ జెలసీయా లేదంటే ఆధిపత్య పోరా? నా దగ్గరకు వచ్చేవన్నీ కూడా ఆధిపత్యం గురించి, డబ్బు గురించి. ఆధిపత్య పోరు మీద ఏమొచ్చాయని కేసులు ఒకటి చెప్పండి. అంటే ఇది అంబర్పేటలో రౌడీ షీటర్ కాదు, చంపేసి సరెండర్ కదా. అప్పటి వరకు వాడు డాన్ ఉండే అనమాట అక్కడ ఆ ఏరియాలో, మామూలు వసూలు చేయడం. ఉసుకు మారదేనా. మీకు నచ్చిన రౌడీ షీటర్ వాహిద్ గారు మర్డర్ అప్పుడు ఆ కేసు మీరు వాదించలేదా? లేదండి, చేయలేదండి. ఎందుకంటే అంటే యాక్చువల్గా నా జ్యూరిస్డిక్షన్ అంతా వచ్చేది సనత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ జ్యూరిస్డిక్షన్ అండి. దాంట్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రాదు, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఇన్ని పోలీస్ స్టేషన్స్ అటాచ్ అవుతాయి. నేను ఉండేది సనత్ నగర్ పోలీస్ స్టేషన్, అది వచ్చేది కూకట్పల్లి కోర్టుకు వస్తుంది. అక్కడికి నేను ఎప్పుడు
అక్కడ పోను నేను నాంపల్లికి వెళ్తా. ఎందుకంటే ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు చంపినవాడు తెలిసినవాడు వస్తాడు, చచ్చినవాడు బంధువులు మనకి తెలిసిన వాళ్ళే వస్తారు. మనకి ఈ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఆ కోర్టుకి వెళ్ళాను. నేను అందుకని నాంపల్లి. అవునా? ఇప్పుడు అవాయిద్ దాంట్లో చంపిన దాంట్లో కూడా ఈ ఫెరోజ్ అనే ఆయన ఇద్దరు కలిసి తిరిగే వాళ్ళే. ఆయన కూడా నాకు పరిచయం. ఆయనని మొన్న రీసెంట్గా 2 months ముందు ఆయనని చంపేసినారు. బీదర్ దగ్గర చంపినట్టు. బీదర్ దగ్గర వాయిది కదా, పాలిస్లో తీసుకెళ్ళి ఆయన ఫంక్షన్ చెప్పినట్టు. ఫ్రెండ్షిప్ డే అని చెప్పి తీసుకెళ్ళి, ఫ్రెండ్షిప్ డేకి 1 రోజు ముందు కూడా నాకు మెసేజ్ పెట్టినాడు ఆయన. 1-2 days ముందు కూడా. సార్ 100 కేసులు అక్విట్ తీసుకొచ్చాను. మీకు ఫైనల్గా క్వశ్చన్, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది మీ ఫీల్డ్లోకి, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ప్రొఫెషనల్ ఉండమంటారా, లేదా క్రిమినల్స్తో కలిసి ఉండమంటారా, లేదు సర్వీస్ మోటలో చేయాలా? ఎందుకంటే మీరు ఎంచుకున్న ఫీల్డ్లో పర్టికులర్గా 302 వాటి కేసుల్లో ఎక్కువగా నేరస్తులు పరిచయం అవుతుంటారు కాబట్టి వాళ్ళతో ఏ లైన్లో ఎంతవరకు ఉండాలి అనే విషయం చెప్పండి. ఫస్ట్గా నేను చెప్పేది, అడ్వకేట్గా ఎన్రోల్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రొఫెషనల్గా ఉండాలి. తర్వాత డాక్టర్ ఫీల్డ్ అనేది, అడ్వకేట్ ఫీల్డ్ అనేది సర్వీస్ మోటో ఉండాలి, సర్వీస్ చేయాలి. ఇంకోటి క్రిమినల్స్ క్లయింట్స్ తోటి మెయిన్గా క్రిమినల్ కేసెస్లో కానీ, సివిల్ కేసెస్ అయితే పర్లేదు కానీ క్రిమినల్ కేసెస్లో మాత్రం వాళ్ళని క్లయింట్స్ నాకు చూడాలి తప్పితే వాళ్ళతో మింగిల్ అయి పోకూడదనే మా జూనియర్స్కి ఎవరైతే న్యూగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి నేను అదే చెప్తానండి. ఇంకోటి చాలామంది జూనియర్స్ కూడా ఏంటంటే టాపర్ వచ్చినాను, కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్ వస్తే మంచిదే. వచ్చిన తర్వాత మెయిన్గా క్రిమినల్ కేసులో ఏంటంటే ట్రయల్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు బుక్ చదివి మనము వంట చేయొచ్చు, బుక్ చదివి ఈత కొట్టలేము. అదేవిధంగా మనము బుక్ నాలెడ్జ్తో పాటు కోర్టులో ప్రొసీడింగ్స్ కూడా నేర్చుకోవాలండి. అదే నేను జూనియర్స్కి ఇచ్చే సందేశం. అడ్వకేట్ ఫీల్డ్లోకి రండి, ప్రజలకు మంచి సర్వీస్ చేయాలంటే మంచి ఫీల్డ్ ఇది అంటున్నారు. అయితే ఇక్కడ నేరస్తులు పరిచయం అవుతారు కాబట్టి నేరస్తులాగా చూడాలి తప్ప వాళ్ళతో కలిసి మనం ఏమాత్రం స్నేహం చేస్తే తిరిగి మీ ప్రొఫెషనల్ పాడవుతుంది అంటారు. అంతేకాకుండా మీరు చదివేది కేవలం పుస్తకం వరకే, అది సర్టిఫికేట్ వరకు బాగుంటుంది. కానీ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ టైం సీనియర్ అడ్వకేట్స్ దగ్గర టైం స్పెండ్ చేయండి, ప్రతి జడ్జిమెంట్ చదవండి. అంతేకాకుండా కోర్టులో ప్రొసీడింగ్ చూస్తే మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు అనుభవం ఎక్కువ వస్తుంది అంటున్నారు నరేంద్ర గారు. ఇది వారం నరేంద్ర గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.